ఎవరు పెద్దగా ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్క రోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. అల్లు అర్జున్ గారి గురించి మళ్ళీ స్టార్ట్ అయింది భయ్య. అండ్ రోజు రోజుకి ఒక్కొక్క ట్విస్ట్ బయటకు వస్తా ఉంది, ఇంకా వదలట్లేదు అనమాట. సో అండ్ ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ మన తెలంగాణ బడ్జెట్ గురించి మాట్లాడాల్సింది అండ్ అలాగే డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన సమావేశంలో ఈ రోజు అయితే సో మనకి అసెంబ్లీలో అయితే అండ్ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడారనమాట. ఇది ఏమన్నారు అనేది ఒకసారి మీకు ఆ వీడియో క్లిప్ ప్లే చేస్తా, ఒకసారి వినండి. వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్క రోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి. సో విన్నారు కదా గైస్, ఇలా అయితే మాట్లాడడం జరిగింది. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? దాని కింద వచ్చిన కామెంట్స్ మొత్తం పాజిటివ్ వేలోనే ఉన్నాయి. మరి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? నిజంగా అల్లు అర్జున్ గారు వేసిన తప్ప, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారి తప్ప అనేది అయితే మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ గురించి అండ్ ఎక్కడ ఏది జరిగినా కూడా మీకు షార్ట్ అండ్ స్వీట్ లో రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.